మహారాష్ట్రలో హిందువులందరినీ ఏకం చేసి చైతన్యపరిచి ఒక స్వతంత్ర కాంక్షను రగిలించడం కోసం ఈ గణేష్ ఉత్సవాలు మొదలైనవి. సో అటువంటి గొప్ప నేపథ్యం ఉన్న ఉత్సవాలు మన రాష్ట్రంలో ఈ రోజున ఏ స్థాయికి దిగజారిపోయినాయో మనం చూస్తున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని చోట్ల బానే ఉన్నా కూడా చాలా చోట్ల జరుగుతుంది ఏంటంటే ఎవరు ఆధిపత్య ప్రదర్శన కోసం వాళ్ళు నెంబర్ ఆఫ్ విగ్రహాలు పెంచేసుకుంటారు. అంటే ఒక చిన్న బస్తీలో చూసుకుంటే మనం 20-30 విగ్రహాలు పెట్టే పరిస్థితి. సో నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అంటే మీ గొప్పను ప్రదర్శించుకోవడానికి ఒక దేవుడి పేరు అడ్డం పెట్టుకోవాలా? సో దైవ కార్యం అని చెప్పేసి మీ ఆధిపత్య ప్రదర్శన చేయాలా? ఇక్కడ మా విగ్రహం పెద్దది పెట్టాలి, మా విగ్రహం పెద్దది పెట్టాలి, మేము ఇంకా పెద్ద డీజే పెట్టి ఇంకా గట్టిగా డాన్స్ చేయాలి. సో ఇదంతా కరెక్ట్ కాదు కదా. సో నేను సమాజంలో పెద్దవాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవాలండి. సో మనకెందుకులే అని అనుకోకుండా ఇది కరెక్ట్ కాదురా బాబు, ఇన్ని విగ్రహాలు ఎందుకు? సో ఒక ఊర్లో పల్లెటూరులో కూడా పాకిపోయింది ఇది. సో నెంబర్ ఆఫ్ విగ్రహాలు ఎక్కువ పెట్టుకుంటున్నారు, అట్లా కాదు. సో నెంబర్ ఆఫ్ విగ్రహాలు ఎక్కువ పెట్టమాకండి, అందరూ కలిసి చేసుకోండి, ఒకే చోట చేసుకోండి, అందరం కలిసి చేసుకుందాం. సో ఇలా బాధ్యత ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి. అట్లాగే ఈ ఏవైతే కూడా ఈ పాశ్చాత్య పోకట్లు ఎక్కువైపోయినాయో, ఈ డాన్స్లు, డిస్కోలు, ఈ మందు కొట్టడాలు చివరి రోజున, ఇట్లాంటివన్నిటిని కూడా మాక్సిమం తగ్గించేలా చేయాలి. గణేష్ చవితి ఉత్సవాన్ని ఒక హిందూ మతానికి, మన ఆచారాలకి ఒక ప్రతిబింబంగా ఉండాలి. ద సేమ్ టైం అందరినీ కూడా ఒకటి చేసేదానిలా ఉండాలి. సో అందుకోసం ఏం చేయాలో పెద్దవాళ్ళందరూ కూడా మీ చుట్టూ ఉన్న సమాజంలో, మీ ఊరిలో మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలండి. సో ఎవరికి వాళ్ళు మనకెందుకు అనుకుని వదిలేస్తే అలా 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 ఈ రోజు ఒక దైవ కార్యంలో మందు కొట్టి చిందులేయటం చాలా కామన్. ఎంజాయ్మెంట్ అనే స్థాయికి వ్యవస్థలో దిగజారిపోతాయి.